సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య సాక్షిగా 6 గ్యారంటీల్లోని మరో పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం వచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాములను దర్శించుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో ఏజెన్సీ ఏరియాలో చేపట్టే అభివృద్ధి పనులు, పోడు భూములు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మణుగూరులో జరిగే బహిరంగ సభకు హాజరై ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భద్రాచలానికి సీఎం హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చేరుకున్నారు. భద్రాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా కరకట్ట నిర్మాణానికి 1000 కోట్లు, మొత్తం 1100 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు చేయని పరిస్థితి ఉంది. అయితే సీఎం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే జోడో యాత్రలో భద్రాచలం చేరుకున్న ఆయన భద్రాచల అభివృద్ధితో పాటు ఆనవాయితీగా వస్తున్నటువంటి కానిష్య కాలం నుండి వస్తున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తీసుకురావడం పైన కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే సీఎం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశంలో భద్రాచల ఆలయంతో పాటు ఏపీలో ఉన్నటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు విషయం, అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన అంశాల భద్రాచల దేవాలయానికి సంబంధించిన మడవీధుల ఆధునీకరణ కావచ్చు, దేవాలయ సుందరీకరణ పనులకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించేందుకు సంబంధించి కూడా నిధులకు సంబంధించి కూడా ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. భద్రాచల సీతారామచంద్ర స్వామి సాక్షిగా 5వ గ్యారంటీ పథకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తా ఉన్నారు. 3500 ఇళ్లకు సంబంధించినటువంటి అంటే ఇందిరమ్మ ఇల్లు నమూనాను కూడా తయారు చేశారు. మొత్తం 44 గజాల్లోనే పూర్తిగా సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ తో పాటు కూడా ఇంటీరియర్ అంటే మొత్తం కూడా చుట్టూ గార్డెన్ ఉన్నట్టు పాడి కూడా నిర్మాణానికి సంబంధించి ఈక్వేషన్స్ అంటే లెక్కలతో పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా నమూనాను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా సభను ఏర్పాటు చేశారు. మహిళలను కూడా దాదాపు 5000 మహిళల సమక్షంలో ఈ ఇళ్ల పథకానికి ప్రారంభోత్సవం మరికొద్ది సేపులో జరగనుంది. అయితే అధికారుల సమావేశాలు మాత్రం భద్రాచల రామాలయానికి సంబంధించినటువంటి నిధుల విషయం కావచ్చు, ఆధునీకరణ అంశంతో పాటు ఏపీలో ఉన్న భూముల పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ సభ అయిపోయిన తర్వాత మణుగూరులో కూడా ప్రజా వేదిక అంటే మొత్తం ప్రజా దీవెన సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రజా దీవెన సభ కూడా భారీ ఎత్తున జన సమీకరణ కూడా సమీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ 2 స్థానాలు కూడా గెలుచుకోవడానికి ఇది ప్రజా దీవెన సభలో వేదికగా సమరసింహ శంకరరావుని కూడా పూరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సైదులు, అంటే మణుగూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సభకు సంబంధించి మొత్తం అంటే పార్లమెంట్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ లో భద్రాచలం మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని కూడా ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించిన భారీ ఏర్పాటు జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఎన్నికల సమర శంకరరావుని పూరించేందుకు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి ఉన్నటువంటి పూరక బలరామారెడ్డి ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఖమ్మం అభ్యర్థిని ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల శంకరరావాన్ని పూరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పదవుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నామినేటెడ్ పదవులు వస్తున్న నేతలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల హీట్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి
ఇక్కడ నుంచి ఎలాంటి ప్రకటన చేస్తారు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోడు భూములకు సంబంధించిన ప్రధాన అంశంగా ఉంది. అయితే ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులలోనూ అదేవిధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి ఎలా ఉంది అనే మీద కూడా ప్రోత్సహించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సైదులు 6 గ్యారంటీలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి భద్రాచలం సీతారామచంద్ర స్వామి సాక్షిగా ప్రారంభించి ఉన్నారు. ఇందుకు సంబంధించిన నమూనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో పడ్డ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు స్కీమ్ మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉన్నట్టు అంటే ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరు, రెండో దఫాలో మాత్రం ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలంతో పాటు నిధులు కూడా కేటాయించి ఇల్లు కట్టించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కూడా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు పట్టభద్రులుగా మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటి రెడ్డి, వెంకర్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కొండ సురేఖ కూడా మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయం లోపలికి అంటే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బంది పూర్తిగా స్వాగతం పలికి వారందరూ కూడా ఆలయ మర్యాదల ప్రకారం కూడా స్వాగతం పలికి అర్థం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజేతలు కూడా నేతలు అధికారులు కూడా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం సీతారామచంద్ర స్వామికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఏంటి, ప్రభుత్వంలో దక్కేసుకోవాల్సిన అంశాలు ఏంటన్న అంశాలు కూడా పూర్తిగా అధికారులతో సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే భద్రాచల రామాలయం సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నమూనాలు కావచ్చు, నివేదికల ప్రణాళికను రమాదేవి ఇప్పటికే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి కొంతసేపట్లోనే కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే సైదులంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, కాంగ్రెస్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అలాగే కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలలో ఒక భద్రాచలం మీద 9 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే విజయం సాధించింది. కొత్తగూడెం కూడవరం తాంజీలో కూడా వామపక్షాలు అంటే కమ్యూనిస్ట్ సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా విజయం సాధించడంతో 9 అసెంబ్లీ సిగ్మెంట్లు కూడా ఏకంగా మొత్తం సింగిల్ గా గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు భద్రాచలం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా పోటీ అంటే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించిన సెకండరీ కేటగిరీ నాయకత్వం కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పరిస్థితి. మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు, ఇతర సొసైటీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రతి ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి గతంలో లేనంత అంటే గతంలో ప్రాతినిధ్యం లేని చోట కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున చేరే అవకాశం ఉన్నాయని కూడా ప్రచారం కొనసాగుతుంది. అలాగే సైదులు అంటే ఈ రోజు కంప్లీట్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే స్కెడ్యూల్ ఏంటి, పూర్తి స్కెడ్యూల్? చూడొచ్చు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అక్కడ పూజలు చేసి అక్కడ నుంచి అనంతరం ఇప్పుడే సారపాక నుంచి చేరుకున్నారు. సారపాక నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అక్కడ టెంపుల్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమీక్ష సమావేశం. ఆ తర్వాత భద్రాచలం మార్కెట్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రారంభించిన అనంతరం లంచ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ లంచ్ తర్వాత 3-4 గంటల సమయంలో మలుగురులో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు ఇక్కడే ప్రజా దీవెన సభలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి 5 సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వం మిగిలిచినటువంటి బడ్జెట్, శ్వేతపత్రం విడుదలపైన, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాకి వరప్రదాయంగా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ద్వారా 11 లక్షల ఎకరాలు సాగయ్యేటువంటి ప్రాజెక్టు ఉంది. సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి తాగునీరుకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్షించే అవకాశం అయితే
కనిపిస్తుంది. సంబంధించిన నిధులు కేటాయింపు పైన కూడా ఒక పక్క ప్రకటన చేసే అవకాశం, మరోపక్క పోడు భూముల అంశం కావచ్చు, మౌలిక వసతులు, ఏజెన్సీ ప్రభావిత ప్రాంతం కావచ్చు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం, ఏజెన్సీ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలు కావడంతో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణం కావచ్చు, కళాశాలల నిర్మాణాలకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా అలాంటి అంశాలపై కూడా పూర్తిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. నిధుల కేటాయింపు పైన కూడా ప్రకటన చేసే అవకాశం అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే సాయంత్రం 5:30 వరకు కూడా బహిరంగ మరుగుదలలో జరిగినటువంటి ప్రజా దీవెన బహిరంగ సభ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి బయలుదేరి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్. బ్రాహ్మణ